హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి అప్లికేషన్స్ డేట్ అనేది క్లోజ్ అయిపోయింది కాబట్టి అప్లికేషన్ అనేది ఇంకా మనం సబ్మిట్ చేయలేము. ఎవరైతే ఆన్‌లైన్‌లో 14వ తేదీ లోపల అప్లికేషన్స్ అనేటివి సబ్మిట్ చేసేసి ఉన్నారో వారు ఆ యొక్క అప్లికేషన్‌ని ప్రింటౌట్ తీసుకొని దానికి కావాల్సినటువంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఎంపీడీఓ ఆఫీస్‌లో సబ్మిట్ చేయవచ్చు. ఈ రోజుటికి కూడా అవకాశం అయితే ఉంది. సో మీరు ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయి ఉన్నారు కాబట్టి కేవలం డాక్యుమెంట్స్ మాత్రమే ఇస్తున్నారు కాబట్టి మీ యొక్క అప్లికేషన్తో పాటు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుంటారు. ఎందుకంటే గత 3 రోజులుగా సెలవులు అనేటివి రావడం జరిగిందనమాట. అందువల్ల ఆఫీసెస్ అనేటివి ఓపెన్‌లో లేవు కాబట్టి సో ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ ఎవరైతే సబ్మిట్ చేసేసి ఉన్నారో 14వ తేదీ లోపల వారి యొక్క అప్లికేషన్స్ ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్‌లో అయితే తీసుకుంటున్నట్లు సమాచారం అయితే వచ్చింది. సో అటువంటి వారు ఎవరైనా ఉండినట్లయితే ఎంపీడీఓ ఆఫీస్‌లో అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు. సో అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి వెరిఫికేషన్ చేసే విధానం ఏ విధంగా ఉంటుందనేది మీకు అందరికీ తెలియచేయడం కోసం నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను మెయిన్‌గా. సో వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతిరోజు కూడా 4, 5 న్యూస్ పేపర్లు చదివి అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా ఉండినట్లయితే తప్పకుండా ఈ విధంగా వీడియోస్ అనేవి చేస్తున్నాను. అలానే టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అప్డేట్ చేస్తున్నాననమాట. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే అవైలబుల్‌లో ఉంది. తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఇక వివరాల్లో గనుక వచ్చినట్లయితే ముందుగా నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందనేది చెప్తాను. సో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ యువ వికాసం పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. సో చాలామంది కూడా అప్లికేషన్స్ అనేటివి సబ్మిట్ చేసి ఉన్నారండి. సో సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్‌లో సో దాదాపు 16 లక్షలు అయితే వచ్చినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానంలో. అయితే వచ్చినటువంటి ఈ యొక్క అప్లికేషన్స్‌ని ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తారనేది మీకు కూడా తెలియాలి గదా! సో వెరిఫికేషన్ చేసేందుకు ప్రత్యేకమైన ఆఫీసర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో యువ వికాసం అమలుకు స్పెషల్ ఆఫీసర్‌లని చెప్తున్నారనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మొదటిగా ఎంపీడీఓ ఆఫీస్‌లో అర్హుల జాబితా అనేది వెరిఫికేషన్ అయితే చేస్తారండి. సో ఇక్కడ వెరిఫికేషన్ చేసినటువంటి లిస్ట్‌ని మరొకసారి జిల్లా స్థాయి వచ్చినటువంటి అధికారి, ఇక్కడ ముఖ్యంగా ఎంపీడీఓ ఆఫీస్‌లో ఒక అధికారి వెరిఫికేషన్ చేస్తారు. అదేవిధంగా జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఒక అధికారికి ఒక 3-4, 5 నియోజకవర్గాలైతే ఇస్తారు. ఆయన అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాలకు వెళ్ళి ఈ యొక్క అర్హుల జాబితాను మరొకసారి వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. అంతకంటే ముందుగానే ఎంపీడీఓ ఆఫీస్‌లో ఉన్నటువంటి అధికారులైతే వెరిఫికేషన్ చేస్తారని తెలుస్తోంది. సో ఈ విధంగా వీరు వెరిఫై చేసినటువంటి లిస్ట్‌ను జిల్లా స్థాయికైతే కలెక్టర్లకైతే పంపిస్తారు ఆమోదం తెలియజేసేందుకు. సో అక్కడ కూడా మళ్ళీ కూడా రీచెక్ అనేది చేస్తున్నట్లు తెలుస్తోంది. సో రీచెక్ అనేది మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. ఈ యొక్క అప్లికెంట్ లోన్‌కి ఎలిజిబుల్ అవుతాడా లేదా అనే దాని మీద. సో ఈ విధంగా అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫికేషన్స్ అనేటివి జరిగిన తర్వాత జూన్ 2వ తేదీన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది గ్రామ పంచాయతీల్లో డిస్‌ప్లే చేస్తామని చెప్తున్నారండి. సో గ్రామ పంచాయతీల్లో ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుందనమాట. అయితే ఈ ఫస్ట్ లిస్ట్‌లో ఈ లోన్‌కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో పలానా లోన్‌కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారని చెప్పి మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఒకేసారి వచ్చేస్తుంది. ఒకే లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మీరు ఈరోజు పత్రికాముఖంగా పబ్లిష్ అయినటువంటి ఈ యొక్క అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అనేటివి తెలియజేశారు చూడండి. సో జిల్లాల వారీగా కొన్ని జిల్లాలకు సంబంధించి మాత్రమే ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయని చెప్పి పత్రికల్లో పబ్లిష్ చేశారు. రిమైనింగ్ అన్ని జిల్లాల్లో కూడా వచ్చి ఉంటుందన్నమాట, చూసుకోవచ్చండి. సో అయితే ఇక్కడ ఈ విధంగా వెరిఫికేషన్ జరుగుతుంది అనే సమాచారం మనకు తెలుసనమాట. సో ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది జూన్ 2వ తేదీన డిస్‌ప్లే అయితే అవుతుంది. సో ఇక్కడి వరకు అప్లికేషన్ ప్రాసెస్ అంటే స్క్రీనింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందని మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా జూన్ 2వ తేదీన లోన్ అనేది వస్తుందా? ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్పింది? జూన్ 2వ తేదీన ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసేస్తామని చెప్పింది. అక్కడి వరకు క్లియర్, చాలామందికి కూడా తెలిసి ఈ ఇన్ఫర్మేషన్. అయితే జూన్ 2వ తేదీన లోన్ ఇస్తుందంటే ఇవ్వదు. ఎందుకంటే జూన్ 2వ తేదీన కేవలము లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. రిలీజ్ అయిన తర్వాత మీరు అప్లికేషన్‌లో ఏ యూనిట్ కొరకు లేదా ఏ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకొని ఉన్నారు అనే దాని మీద మీరు స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో స్కిల్ అనేది ఇంప్రూవ్ చేయాలంటే మీకు ట్రైనింగ్ అనేది అవసరము. సో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుందనమాట. ఈ ట్రైనింగ్‌లో పాల్గొని ఎవరైతే మంజూరు పత్రం పొందుతారో, అంటే ఈయన లోన్‌కి ఎలిజిబులు, ఈయనకి లోన్ ఇవ్వచ్చు అని మంజూరు పత్రం ఎవరైతే పొందుతారో వారికి సంబంధించి మాత్రమే లోన్ అనేది ఒక నెల రోజుల వ్యవధిలో అయితే మీ ఇచ్చినటువంటి బ్యాంకు ఖాతాలకైతే జమ కావడం జరుగుతుంది. అది కూడా సబ్సిడీ అమౌంట్
తో పాటు మీకు క్రెడిట్ అవుతుందన్నమాట. సో, ఈ విధంగా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. లోన్ అమౌంట్ అనేది ఈ విధంగా మీ ఖాతాలకు చేరడం జరుగుతుంది. ఈ తంతు అంతా కూడా జరిగేందుకు దాదాపు 2, 3 నెలలు టైం అయితే పడుతుందన్నమాట. సో, ఈ లోపల వెరిఫికేషన్స్ అనేటివి పక్కాగా ఎలాంటి అభ్యంతరాలు, ఆటంకాలు లేకుండా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు చూస్తున్నాము. లబ్ధిదారుల్లో చాలామంది కూడా అనర్హులున్నాయని చెప్పి రీవెరిఫికేషన్ చేయడం ఇలా జరుగుతూనే ఉన్నాయి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ముందు రోజుల్లో ఫేస్ చేయకుండా పక్కాగా పకడ్బందీగా అన్ని వెరిఫికేషన్ అనేది ముందుగానే చేసేటట్లు ప్రభుత్వం ఆఫీసర్లను నియమించుకుంటుంది. సో, ఈసారి ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎలాంటి తప్పులు లేకుండా లిస్టులు అనేటివి రిలీజ్ అవుతాయండి. సో, లోన్ అయితే ఈ విధంగా మీకు ఖాతాలకు చేరడం జరుగుతుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తీగా ఉందా? తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. అలానే ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి కొంతమందికి కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, చాలామంది కూడా సిబిల్ స్కోర్ బాగుంటేనే మీకు లోన్ అనేది ఇస్తారా అని చెప్పి మీకు ఒక డౌట్ అనేది ఉండవచ్చు. ఎగ్జాక్ట్లీ ఉంటుందండి. ఎందుకంటే ఫైనల్ లిస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి మళ్ళీ కూడా ఈ మంజూరు పత్రాలు అందించక ముందు ట్రైనింగ్ అనేది ఉంటుంది కదా! అప్పుడు పర్సనల్‌గా వెరిఫికేషన్ అయితే చేస్తారండి. సో, ఇతను ప్రీవియస్‌గా ఏదైనా బ్యాంకులలో అంటే మీ పాన్ కార్డ్‌తో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులకి లింక్ అయిపోయి ఉంటుంది కాబట్టి, మీ పాన్ కార్డ్ మీద పెట్టి లేదా మీ ఆధార్ పెట్టి ఖచ్చితంగా ఇతను లోన్ అనేది ఎక్కడైనా తీసుకొని అంటే చెల్లించకుండా ఉన్నారా? సిబిల్ స్కోర్ బాగుందా? లేదా? అనేది చెక్ చేస్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము 5,00,000 మందికి మాత్రమే ఈ లోన్స్ అనేటివి ఇస్తుందని ఫస్ట్‌లోనే చెప్పింది కాబట్టి అర్హులకు మాత్రమే అందేటట్లు పక్కాగా అన్నీ కూడా జరుగుతాయన్నమాట. కాబట్టి వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా ఉండవచ్చు. సిబిల్ స్కోర్ మాత్రం మంచిగా ఉంటేనే వస్తుందండి. అది కూడా సిబిల్ స్కోర్ ఎంత అంటే 750 పైన ఉండాలి ఖచ్చితంగా. 750 పైన లేదా 800 పైన ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క లోన్ అనేది రావచ్చు. అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి స్కీమ్ మీద కూడా ఎఫెక్ట్ అయితే అవ్వచ్చండి. చాలామంది కూడా ఎక్కువ అమౌంట్ కొరకు అంటే 4,00,000 లోను, 3,00,000 లోను ఇట్లా పెట్టుకొని ఉంటారనమాట. వారికి సంబంధించి వస్తుందా అంటే రావచ్చు, రాకపోవచ్చు. కాకపోతే ఎక్కువ శాతము సబ్సిడీ మీద ఉన్నటువంటి వాళ్ళకి అంటే రూ. 50,000 లోన్ అనేది ఫుల్ సబ్సిడీ కాబట్టి ఆ లోన్ ఎవరైతే పెట్టుకొని ఉన్నారో వారికి మాత్రం పక్కాగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎవరైతే రూ. 50,000 సబ్సిడీ అనేది పెట్టుకొని ఉన్నారో ఫస్ట్‌గా అర్హుల్లో వాళ్ళనే తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఓకేనా? ఈ విధంగా కొన్ని అభ్యంతరాలైతే ఉన్నాయి. మీకేమైనా డౌట్ గనుక ఉన్నట్లయితే ఈ విధంగా సిబిల్ స్కోర్ మీద, అదేవిధంగా మేము ఈ లోన్‌కి అప్లై చేసుకున్నాము, ఈ విధంగా ఏమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే మీరు నన్ను ఒకసారి కామెంట్ సెక్షన్‌లో అడగండి. మీకు తప్పకుండా ఈ యొక్క డౌట్స్ అన్నిటి మీద మరొకసారి ఇంకొక వీడియో అయితే చేద్దాము. మీరందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీడియోస్ అనేటివి మన ఛానల్‌లో వస్తాయి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్‌గా విడుదల చేసేటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు.